ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. సో వీటిని మనం నమ్మొచ్చా, వీటిలో మనం జాయిన్ అవ్వచ్చా? జనరల్గా ఏంటి అంటే అది 100% ఒక విషయం, కొన్ని ఫ్యాక్టర్స్ మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఆల్వేస్ ఢిల్లీ నుంచి వచ్చింది అనేది పక్కన పెట్టేసేస్తే ఇక్కడ బ్యాడ్ అని నేను చెప్పను, అలాగే గుడ్ అని కూడా నేను చెప్పను. ఎందుకు అంటే ఇక్కడ మనము డెఫినెట్లీ ఒక మెయిన్ బ్రాంచ్కి ఉన్నంత వాళ్ళు అంటే క్వాలిటీ కానీ ఎనీ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ, అది ఎనీ ఫీల్డ్ కావచ్చు, నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, అది ఎనీ బ్రాంచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి మెయిన్ బ్రాంచ్లో ఉన్నంత క్వాలిటీ అనేది వేరే బ్రాంచెస్లో ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఫుడ్ విషయమే చూసుకున్నా, లేకపోతే ఇంకొకటే చూసుకున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా, మెయిన్ క్యాంపస్కి ఉన్నంత మెయిన్ ఏదైతే స్టార్ట్ చేస్తారో దానికి మెయిన్ బ్రాంచ్కి ఉన్నంత ప్రయారిటీ కానీ, దానికి ఉన్నంత క్వాలిటీ డెలివరీ కానీ వేరే దానికి ఉండకపోవచ్చు. సో అలాగని చెప్పి మనం తీసేయడానికి లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఢిల్లీ నుంచి వచ్చింది అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే చాలామంది ఢిల్లీ నుంచి వచ్చింది కాబట్టి బాగుంటుంది కదా, 100% నేను ఇక్కడ జాయిన్ అవుతాను, ఢిల్లీలో టాప్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే ఫ్యాకల్టీ పెట్టి క్లాసులు చెప్పిస్తారు అని ఒక పాజిటివ్ పాయింట్లో వాళ్ళ దగ్గర నెగిటివ్స్ ఉన్నప్పటికీ ఒక పాజిటివ్ అంటే ఢిల్లీ నుంచి వచ్చిందంటే ఏదో పెద్ద తోపు ఇన్స్టిట్యూట్ అన్నట్లు డెఫినెట్లీ కాదు. ఢిల్లీ నుంచి వచ్చినంత మాత్రం తోపు కాదు. ఢిల్లీలో ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో అది కూడా ఇక్కడ క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళే తోపు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ బాగుంది బాగలేదు అని చెప్పడానికి చాలా ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 9 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఐ నో ఇన్ అండ్ అవుట్ what is happening అశోక్ నగర్, what is happening in the old రాజేంద్ర నగర్ అండ్ మన బీటీఎం లేఅవుట్ బెంగళూరు చూసుకున్నా కానీ అండ్ విజయవాడలో చూసుకున్నా కానీ అసలు ఏం జరుగుతుంది, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఇన్ అండ్ అవుట్ అసలు మార్కెటింగ్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది, నిజంగా జెన్యూన్ కష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఐ నో ఆల్మోస్ట్ చాలామందికి మనం ఫ్రీగా కోర్సెస్ ఇప్పిస్తాము, ఫ్రీగా సివిల్స్ మనం తెలిసిన వాళ్ళ ద్వారా ఫ్రీగా కోచింగ్ ఎఫోర్డ్ చేయలేము, కొంతమందికి సపోర్ట్ చేస్తాము, అండ్ తర్వాత వచ్చేసి బుక్స్ ఇప్పిస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ కాదా అని చెప్పుకోవడానికి మీరు కూడా ఇది చేయొచ్చు యాక్చువల్లీ. సో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, లైక్ సేమ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం ఢిల్లీ విషయం చూసుకుందాం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐఏఎస్ ఇన్స్టిట్యూట్సే చూసుకుంటే సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనము సేమ్ ఫ్యాకల్టీ ఢిల్లీలో ఉన్న ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారా లేదా, వస్తున్నారా లేదా లిస్ట్ అడగండి. చాలా వరకు ఇవ్వట్లేదు అని నాకు తెలిసిందే. ఎందుకు ఇవ్వరు? సో యూ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ ద సేమ్ క్వాలిటీ కదా, ఫ్యాకల్టీస్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ కదా, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు చూడండి, క్రాస్ వెరిఫై చేయండి, మీరు దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత వచ్చేసి అసలు ఢిల్లీలో దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి తోపు ఇన్స్టిట్యూట్ కాదు అండ్ సూపర్ ఇన్స్టిట్యూట్ అసలే కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్ అనేవి బాగుందా లేదా, అక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే అసలు బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్గా మెంటార్స్ ఉన్నారా లేరా, ఎందుకంటే చాలా వరకు ఒకరిద్దరు మేబీ కష్టపడుతున్నారేమో కానీ ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ కూడా సేమ్ అదే క్వాలిటీ ఇవ్వాలని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉన్నారంటే ఢిల్లీ నుంచి అని చెప్పి పేరుకి అక్కడి నుంచి అని చెప్పి ప్రాపర్ మెంటార్స్ని కూడా అందరిని లోకల్ వాళ్ళని హైర్ చేసుకుంటా ఉన్నారు, స్టూడెంట్స్ని తీసుకొచ్చి మెంటార్స్గా పెడతా ఉన్నారు. సో ఇలాంటి బ్లండర్స్ చేస్తూ ఉన్నారు. కేవలం డబ్బులు అంటే ఢిల్లీ పేరు చెప్పి నేను ఢిల్లీ నుంచి వచ్చిన మా బ్రాండ్, నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి మాది ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇది అర్థం చేసుకోవాలి మనం. దాంతోపాటు చాలామంది ఏంటి అంటే ఈ ఇన్స్టిట్యూట్ మనకి అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనం ఎవరికి డబ్బులు కడతారు, కేవలం డబ్బులు సంపాదించుకోవడం కాదు కదా. సో డెఫినెట్లీ నో ఇన్స్టిట్యూట్ అంటే ఏ ఇన్స్టిట్యూట్ కూడా కమర్షియల్ నాన్ కమర్షియల్ అనే కాన్సెప్ట్ ఆస్పెక్టే లేదు ఇక్కడ. ఎవ్రీబడి ఈజ్ కమర్షియల్, నో వన్ ఈజ్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్వరు కూడా ఫ్రీ సర్వీస్ సమాజ సేవ ఎవ్వరూ చేస్తలేరు. కానీ తీసుకున్న రూపాయికి మనం కట్టిన డబ్బులకి ఎంతవరకు జస్టిస్ చేస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతాను, ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వచ్చా అనేది నేను మాట్లాడతాను. యూపీఎస్సీ సక్సెస్ అయ్యి జాబ్ వచ్చినాక జాబ్ వదిలేసి మళ్ళీ ఎవరైతే ఈ సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మొదలు పెడుతున్నారో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది ఒక సీరియస్ డిస్కషన్ ఖచ్చితంగా ఇప్పుడు మేబీ దిస్ ఈజ్ ద రైట్ టైం. డెఫినెట్లీ దాన్ని మన మెయిన్ ఛానల్ సివైసీ అఫీషియల్లో కానీ నేను వెరీ సూన్ దీని గురించి అప్డేట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు సివైసీ అఫీషియల్. అయితే ఇక్కడ ఏంటి అంటే మనము డౌట్స్ క్లియరెన్స్ ఉందా లేదా, అండ్ మనం కట్టిన డబ్బులు అంటే ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్ అని చెప్పి మనం పోయి డబ్బులు కడతాం. మనం వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా ఇబ్బంది వస్తే మాకేం సంబంధం లేదు మేనేజ్మెంట్ అంటారు. ఆ మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నారంటే ఢిల్లీలో ఉన్నారంటారు. అంటే మనకి ఎవరు బాధ్యత వహించేది ఎవరు, మన రిప్లై ఇచ్చేది ఎవరు, అంటే మనకి ఏమైనా అయితే మనకి రెస్పాండ్ అయ్యేది ఎవరు, మన ఇబ్బందుల్ని తీర్చేది ఎవరు, గ్రీవెన్స్ వెళ్ళేది ఇదన్నీ ఉండదు అనమాట. అలా కాకుండా లోకల్ బేస్డ్ ఇన్స్టిట్యూట్, డెఫినెట్లీ లోకల్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, మనకు ఏమైనా అయినా పర్సన్ అక్కడ ఎవరిని కట్టామో ఆ డబ్బులు కట్టామో అక్కడ పర్సన్ ఉంటారు అవైలబిలిటీలో, అట్లీస్ట్ మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే సిలబస్ ఆన్ టైంకి కంప్లీట్ అవుతుందా లేదా అది ఖచ్చితంగా మన ప్రీవియస్ స్టూడెంట్స్ని అడిగి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ డౌట్స్ క్లియరెన్స్ ఉందా లేదా అది ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఫ్యాకల్టీ క్లాస్లో ఒకటే కాదు, ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో డౌట్స్ క్లియరెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీగా ఇస్తున్నారా లేదా ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరి ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో ఓన్లీ సివిల్సే ప్రొవైడ్ చేస్తారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవ్వరంటే తెలుగు స్టేట్స్లో అలాంటి పరిస్థితి లేదు. గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 కూడా మనం తీసుకోవాలి, గ్రూప్ 1 కూడా మనకి ఇవ్వగలిగి ఉండాలి అండ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే మనం ఒకవేళ ఎగ్జాంపుల్ మన ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సివిల్స్కి మళ్ళీ ₹1,00,000 1,50,000 పెట్టి, మళ్ళీ గ్రూప్ 1కి ₹1,00,000 పెట్టి, గ్రూప్ 2కి ₹1,00,000 పెట్టి, ఇంత అవసరమా? ఇంత డబ్బులు మనం ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం? ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చిన హైదరాబాద్లో ఉండే ప్రతి ఇన్స్టిట్యూటు ఇది మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కూడా డిమాండ్ చేయండి. మెల్లగా మీ ప్రతి ఒక్కరు కూడా సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీగా ఇవ్వాల్సిందే, దెర్ ఇస్ నో ఆప్షన్. మెల్లగా అందరూ కూడా ఈ డిమాండ్ని తీసుకెళ్లారంటే కొంతవరకు మనం డబ్బులు మిగుల్చుకున్న వాళ్ళు అవుతాము. సో ప్రయత్నం చేయండి. అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా మీరు రెఫర్ చేస్తారంటే ఎస్ యూ క్యాన్ కాంటాక్ట్ అస్. మీకు ఇబ్బంది అయితే డిస్కౌంట్ కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి ప్రాపర్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ ఇస్తున్నారా లేదా, అండ్ మెటీరియల్స్ ఇస్తున్నారా లేదా, టెస్ట్ సిరీస్ ఇస్తున్నారా లేదా, అండ్ టెస్ట్ సిరీస్ ప్రాపర్గా క్వాలిటీ ఉందా లేదా, అండ్ దాన్ని కరెక్షన్ చేసి ఆన్సర్ రైటింగ్ అంటే కేవలం ఆన్సర్ రాసి వాళ్ళకి పేపర్లు ఇవ్వడం కాదు, దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ మనకి ఏమైనా ఫీడ్బ్యాక్లు ఏమన్నా చెప్తున్నారా, కరెంట్ అఫైర్స్ క్లాసులు జరుగుతున్నాయా, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ జరుగుతుందా, దానికి సంబంధించి వీక్లీ అసైన్మెంట్ జరుగుతుందా, వీక్లీ టెస్ట్ సిరీస్ అండ్ టెస్టులు పెడుతున్నారా చాప్టర్ వైజ్, మంత్లీ టెస్ట్లు ఏమైనా పెడుతున్నారు, ఇవన్నీ కూడా మనము క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అంటే ఢిల్లీ నుంచి వచ్చింది కాబట్టి కొంతమంది అదిగో ఈమె ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను బ్లైండ్గా జాయిన్ అవుతాను, ఈయన దగ్గర ర్యాంక్ వచ్చింది, ఈయన యూపీఎస్సీ సక్సెస్ అయ్యి జాబ్ క్రాక్ చేసి మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు కాబట్టి సో ఈయన దగ్గర జాయిన్ అయితే ఖచ్చితంగా నేను జాయిన్ అయితే సూపర్ అద్భుతంగా ఉంటుంది, నేను పోయి అక్కడ జాయిన్ అయిపోతాను. ఎక్కడున్నాం మనం? అలా బ్లైండ్గా వెళ్ళి ఎవరిని నమ్మను. ఈవెన్ దో నేను చెప్పిన ఇన్స్టిట్యూట్ అయినా కానీ క్రాస్ వెరిఫై చేసుకోండి, అక్కడ వెళ్ళండి, గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకోండి, కంపేర్ చేసుకోండి, ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, ఈ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఆ స్టూడెంట్స్తో మాట్లాడండి, జెన్యున్ స్టూడెంట్స్తో మాట్లాడండి. మళ్ళీ ఫేక్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఫేక్ స్టూడెంట్స్ కేవలం మార్కెటింగ్ కోసమే కొత్త గ్యాంగ్ని తయారు చేసి అశోకన్ వాళ్ళు తిప్పుతూ ఉన్నారు కొంతమంది. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ నేను చెప్తున్నానండి. ఆమె చాలామంది ఈమెకి బాగా కోపంగా ఉన్నారు, అంటే విషయాలన్నీ బయట చెప్పేస్తున్నాడు, అంటే మనము పిల్లల్ని మోసం చేయకుండా ఇతను ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొస్తున్నాడు అని కోపం కూడా ఉంది. చాలా రియాలిటీ ఇది. కావాలంటే కనుక్కోండి. మీకు తెలీదు, నా మీద పోలీస్ కేసు కూడా, అంటే నన్ను ఒకరోజు ఒక పర్సన్ అయితే నా పోలీస్ స్టేషన్లో పొద్దున్నే సాయంత్రం కూర్చోబెట్టాడు. ఏందనుకున్నారు? మీ దగ్గర అన్నీ ఉన్నాయి, క్రాస్ వెరిఫై చేసుకోండి, ప్రీవియస్ బ్యాచ్ అన్నీ అడగండి. బేసిక్ అంటే స్టూడెంట్స్ అవేర్నెస్ తీసుకొస్తున్నందుకే ఒక వ్యక్తి దాన్ని ఉదయం సాయంత్రం దాకా భయభ్రాంతులు గురి చేశాడు. అన్ఫార్చునేట్లీ నేను భయపడలేదు అనుకోండి, భయపడడానికి ట్రై చేశాడు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా ఫోన్ లాక్కొని నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, సిసిఎఫ్ ముషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సో చాలా చేశాడు. డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం ఇంకొక వీడియోలో కూడా. సో ఇలా జరుగుతూ ఉంది. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అవేర్నెస్ కండి. మీరు కట్టే డబ్బులు ఒకసారి కడితే వెనక్కి రావు అనే విషయం మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ అందరూ కమర్షియలే, ఎవరు కమర్షియల్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా కమర్షియలే. మీరు రేపు జాబ్ వచ్చిన తర్వాత జీతం లేకుండా పనిచేస్తున్నారు కదా, అందరూ కమర్షియలే. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం కట్టే డబ్బులకి ఎవరు న్యాయం చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. థ్యాంక్ యూ.